స్వాతంత్ర సంగ్రామంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆంగ్లేయులపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఎందరో త్యాగదనులు పుట్టిన పుణ్యభూమిగా ఖ్యాతిగాంచింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర జీవిత విశేషాలపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. దేశ స్వాతంత్ర స్మృతి చిహ్నంగా అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వెలిసింది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన సంవత్సరం 1947కి గుర్తుగా 47 అడుగుల ఎత్తుతో టవర్ నిర్మించారు. అలాగే 15వ తేదీ స్ఫూర్తిగా వచ్చేలా 15 అడుగుల వెడల్పు, ఆగస్టు నెల గుర్తుకొచ్చేలా 8 భుజాలతో సుందరంగా నిర్మించారు. 1952లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ క్లాక్ టవర్ను ప్రారంభించారు. ఇవి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. కంబదూర్కు చెందిన ఓబయ్య అదే గ్రామంలో పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించి 1937లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కంబదూరులో 70 మంది హరిజనులను సమీకరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, పెడబల్లి చిదంబరరెడ్డి, విద్వాన్ విశ్వం, గుత్తి రామకృష్ణ తదితరులతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో కాలుపెట్టారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓబయ్య చేసిన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఓబయ్య టీచర్ సర్టిఫికెట్ను ప్రభుత్వం రద్దు చేసింది. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేత ఎక్కువ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఓబయ్య. 36లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో బ్రిటిష్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ ద్వారా మా స్కూల్కి వస్తే మెడవారికి దేవుడు కాదండి, మా దేశానికి స్వతంత్రం కావాలా, గాంధీ మహాత్మాకు జై, భరత్ మాతకు జై, గో బ్యాక్ కలెక్టర్ అన్న పిల్లోడే. నాకు ఇంకా 9 సంవత్సరాల వయసు. కలెక్టర్ వెంటనే సీరియస్ అయినాడు, వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ 42లో మేము గాంధీ ఫోటో పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ పట్టుకొని పోతే గాంధీ అరెస్ట్ చేసినప్పుడు 1942 ఆగస్టు 25న ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఓబయ్యను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అనంతపురం సబ్ జైలుకు తరలించింది. క్షమాపణకు ఓబయ్య నిరాకరించడంతో బళ్ళారి సబ్ జైలుకు తరలించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952-58 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2 ఏళ్లు ఓబయ్య ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేశారు. అంతకుముందు ఆర్డీఓ అధ్యక్షతన సమితి ఉపాధ్యక్షుడిగా, కంబదూరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఓబయ్య గారి కుమారుడు. నా పేరు ఐ సుధీర్. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన స్వాతంత్రంలో ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మా కళ్యాణదుర్గం పట్టణంలో మా నాన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమైనది. ఎందుకని జరుగుతుందంటే అప్పట్లో ఉన్నటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు మా నాన్నగారు స్వతహా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తిలో రాయదుర్గంలోనూ మరియు విశాఖపట్నంలోనూ ఉపాధ్యాయ వృత్తి చేపడుతూ ఇంకా అక్కడ ఉండలేక, చిన్న రైతు కుటుంబం మా నాన్నగారిది, ఉండలేక సొంత ఊరు కంబదూరుకు వచ్చి కంబదూరులో హరిజన పార్వతి హరిజన పాఠశాలను ఏర్పాటు చేసి హరిజనులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పని ఒక పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించాడు. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వము యువతలో అణగారిన వర్గాలలో చైతన్యం తీసుకొస్తున్నాడు, వాళ్లలో చైతన్యం తీసుకొస్తే చాలా ఇబ్బంది, వాళ్లకు చదువు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మా నాన్నగారి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేస్తూ, నువ్వు ఎక్కడైనా ఉపాధ్యాయుడిగా పని చేస్తే నువ్వు వృత్తిరీత్యా కాదు, మా బ్రిటిష్ సామ్రాజ్యం రీత్యా నువ్వు బ్రిటిష్ చట్ట రీత్యా శిక్షార్హుడు అని చెప్పడం జరిగింది.
జాతిపిత మహాత్మాగాంధీ బాటలు నడిచి గుమ్మగట్టు మండలం సిరిగెదొడ్డికి చెందిన దామోదర్ సింగ్ జైలు జీవితం అనుభవించారు. 1918లో జన్మించిన ఆయన 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. వంటలు చేయడంలో సిద్ధహస్తుడైన ఆయన రుచికరమైన ఆహార పదార్థాలు చేసి ఉద్యమకారుల ఆకలి తీర్చేవారు. 2000 సంవత్సరంలో అదోని వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అదేవిధంగా గాంధీజీ మాటే శిరోధార్యంగా స్వాతంత్ర ఉద్యమంలో రాయదుర్గం వాసులు ప్రధాన భూమికను పోషించారు. వరద చెన్నప్ప, తిప్పయ్య, గురుమాల్ నాగభూషణం, డాక్టర్ ఆర్ నాగన్న గౌడ్, ఓబుళాచార్యులు, కెఆర్ శరణప్ప, ఎన్సి శేషాద్రి, జగన్నాథ్ సింగ్, నిప్పాటి రంగారావు, వైహెచ్ సుబ్బారావు, వైహెచ్ సత్యభామాదేవి, మోపూరు చంద్రకాంత్ నాయుడు, నాగిరెడ్డిపల్లి కట్టప్పరావు పలువురు స్వతంత్ర ఉద్యమ కాలంలో పాల్పంచుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్ అయ్యి 3 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గురుమాల్ నాగభూషణం పనిచేశారు. త్యాగధనుల గుర్తుగా 74 ఊడేగోళం గ్రామంలో స్మారక స్తూపాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దామోదర్ సింగ్ కుమారుడు ఆర్ నాగరాజ్ సింగ్ స్వాతంత్ర సమరయోధి కుమారుడు అయిన నేను ఇక్కడి సిరిగేదొడ్డి గ్రామంలో రైతు నివాసము చేస్తున్నాను. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మా నాయనని బళ్ళారి జైలుకి ఖైదీగా తరలించి అక్కడ బందీలకు వంట వండేదానికి పెట్టినారు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత సిరిగేదొడ్డి గ్రామంలో మా నాయన రైతు పని చేస్తూ నివాసం చేస్తూ అక్కడ ఉండే వాళ్ళకంతా ఉపాధి పని ఇస్తూ ఇక్కడ గర్వంగా బతికేవాడు. అప్పుడు సీఎం చంద్రబాబు, రాష్ట్రపతి వాళ్ళంతా వాళ్ళను గుర్తించి మా నాయన గుర్తించి సన్మానం చేసి రాష్ట్రపతి అవార్డు ఇచ్చినారు. మరోవైపు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పోరాడిన కొంతమందికి ఇప్పటికీ గుర్తింపు లభించకపోవడం కూడా గమనించాల్సిన విషయం. పోరాడి జైలు ఊచలు లెక్కించిన మడకశిర మండలం మొళవాయికి చెందిన గోవిందారెడ్డిని ప్రభుత్వం గుర్తించకపోవడం గమనార్హం. ఎన్నో పర్యాయాలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ పిలుపు మేరకు తాను ఆనాడే మైసూర్లో ఉద్యమంలో పాల్గొన్నారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తనను గౌరీ బీదనూర్ జైలుకు తరలించిందని వివరించారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని, తనలాంటి వారు ఎంతో మంది నాడు జైల్లో మగ్గాల్సి వచ్చిందని, అలాంటి తమ పట్ల ప్రభుత్వాల వైఖరి ఇలా ఉండడం విచారకరమని కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చే విధంగా చేయాలని మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్లను ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఆ యోధుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.